హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి టీజీపీఎస్సీ ఉంది కదా. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఎస్ఏ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ జనరల్ ఎస్ఏ అనేది హైయెస్ట్ స్కోరింగ్ పేపరు. ఎక్కువ స్కోర్ తెచ్చుకునేది ఇక్కడే మీరు. అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా 100+ మార్క్స్ అనేది ఈ జనరల్ ఎస్ఏలో తెచ్చుకోవచ్చు అనమాట. వ్యాస రచనలో తెచ్చుకోవచ్చు. అయితే దీని కంటెంట్ చాలా మంచిగా తెచ్చుకోవాలి. కంటెంట్ని బేస్ చేసుకుని మీకు స్కోర్ పడుతుంది. ఒకవేళ మీరు ఎక్స్ట్రానరీ కంటెంట్ చేస్తే 120 మార్క్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది ఈ పేపర్లో. అంత స్కోర్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. జనరల్ ఎస్ఏలో ఎగ్జామినర్స్ చాలా మంచి స్కోర్ చేస్తారు మీరు బాగా పెర్ఫామ్ చేస్తే. అయితే దీనికి కంటెంట్ అనేది చాలా క్రూషియల్ అనమాట. కంటెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎటువంటి టాపిక్స్ అనేది మేజర్గా అడుగుతారు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇవాళ అయితే మనము ఇప్పుడు కంటెంట్ ఎక్కడి నుంచి, కంటెంట్ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉంటాయి చూద్దాం. మీకు తెలంగాణ వాళ్ళకి గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 1లో ఉంటుంది జనరల్ ఎస్ఏ. మొత్తం 6 పేపర్లు ఉంటాయి కదా. పేపర్ 1లో ఈ జనరల్ ఎస్ఏ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని టాపిక్స్ అనమాట సిలబస్ లాగా ఇచ్చుంటారు. అవి మీకు తెలియాలి. అవి తెలిస్తే మీకు కంటెంట్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్ నేనైతే మీకు ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా అనాలిసిస్ చేస్తాను, ఎక్కువ టైం తీసుకోను, తక్కువ టైంలో చెప్తాను. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ టైం ఇచ్చారంటే కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అన్నాడు. అంటే మనకి సామాజిక సమస్యలు ఏమున్నాయి, అంటే సమకాలీన సామాజిక సమస్యలు ఏమున్నాయి, అలానే నెక్స్ట్ ఇష్యూస్ అనమాట, మనకి ఇబ్బందులు లాంటివి ఏమున్నాయి, సవాళ్ళు ఏమున్నాయి, ప్రాబ్లమ్స్, సమస్యలు, ఇవన్నీ అడిగాడు. చూడండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఇండియన్ పాలిటిక్స్ అన్నాడు. థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమన్నాడు, హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు. సిక్స్త్ వన్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్నాడు. మీకు ఇవంతా చదివితే ఏమైనా గుర్తొస్తుందా? అదే జనరల్ స్టడీస్ అనమాట. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎస్ఏ అంటే అదేదో కొత్తగా ఉండదండి. ఖచ్చితంగా ఈ జనరల్ స్టడీస్ మిక్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ అనమాట. మిక్స్డ్గా అడిగారు. ఇక్కడ జనరల్ స్టడీస్ మొత్తం కూడా మిక్స్గా ఉంది. ఎకానమీ ఉంది, సోషల్ ఇష్యూస్ ఉంది, సోషల్ ప్రాబ్లమ్స్ ఉంది, కల్చర్ హెరిటేజ్ ఇండియాకి సంబంధించి ఉంది, ఇండియన్ పాలిటిక్స్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ సంబంధించి, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అంటే దీని అర్థం ఏంటి, జనరల్ స్టడీస్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. నేను అందుకే ఎస్ఏ అనేది మీరు ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ చేయొద్దు. ఒక 10 to 15 days ఆగండి, చదవండి. ముందు సబ్జెక్ట్స్ అన్ని చదివిన తర్వాత మీకు ఎస్ఏ గురించి స్టార్ట్ చేయాలి. మీకు సబ్జెక్ట్స్ సరిగా తెలియనప్పుడు ఎస్ఏలోకి వెళ్తే ఏం తెలుస్తుంది, ఇలా అనమాట. కాబట్టి జనరల్ స్టడీస్లో ఎంత స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు ఎస్ఏ కూడా ఈజీగా రాయగలరు అనమాట. వాళ్ళకి కంటెంట్ బాగా తెలుస్తుంది. అయితే మనము కంటెంట్ ఎలా తెలుస్తుంది, మనకి సోర్సెస్ ఏమున్నాయి, ఎస్ఏకి సంబంధించిన సోర్సెస్ మేజర్ మనం చూసుకుంటే న్యూస్ పేపర్ అనమాట. న్యూస్ పేపర్స్లో కొన్ని ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఇవి బాగా చదవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎస్పెషల్లీ నేను చెప్పే పేపర్స్, ఒకటి హిందూ, మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఖచ్చితంగా హిందూ చదవాల్సిందే. నెక్స్ట్ ఈనాడు. మీరు ఏ మీడియం అయినా సరే ఈనాడు, హిందూ ఖచ్చితంగా చదవండి. స్టేట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఈనాడులో ఎక్కువ కవర్ అవుతూ ఉంటాయి. సెంట్రల్కి ఇంటర్నేషనల్ సంబంధించి మొత్తం నేషనల్ ఇంట్రెస్ట్ సంబంధించి హిందీలో కవర్ అవుతాయి. అయితే ఈనాడులో కూడా అప్పుడప్పుడు హిందూ ఆర్టికల్స్ ట్రాన్స్లేట్ చేసి ఇస్తూ ఉంటారు. అవి కూడా చూసుకోండి. ఒకసారి ఆర్టికల్స్ కూడా అనువాదం చేసి ఇస్తూ ఉంటారు కాబట్టి అవి కూడా చూసుకోవాలి. అయితే హిందూ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ ఖచ్చితంగా మీరు చూడాలి. అయితే మీకు ఇక్కడ గమనించాలి, హిందూ ఆర్టికల్స్లో చాలా వర్డ్స్ ఉంటాయి. మీకు ఒక 100 to 200 వర్డ్స్ అనేది మీరు బాగా చేసుకున్నారు. కానీ జనరల్ ఎస్ఏలో మాత్రం 1000 వర్డ్స్ రాయాలి. ఒక్కొక్క ఎస్ఏలోనే 1000 వర్డ్స్ రాయాలి. ఎలా వస్తుంది అంత కంటెంట్ అంటే మల్టీ డైమెన్షనల్ అనమాట. మీరు రాసే ఎస్ఏని మల్టీ డైమెన్షనల్లో రాశారంటే ఆటోమేటిక్గా మీకు కంటెంట్ అనేది వస్తుంది. సింపుల్గా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఒక ఎగ్జాంపుల్ గురించి చూద్దాం, దానికి సంబంధించి మీకు అర్థమవుతుంది. ఓవరాల్గా మీకైతే అర్థమైంది కదా, ఎస్ఏ అంటే అదేదో కొత్తది కాదండి. ఎస్ఏ అంటే జనరల్ స్టడీస్ ఒక మిక్స్డ్ అనమాట. ఆ జనరల్ స్టడీస్లో నుంచి అడుగుతారు. అర్థమైందా? ఇప్పుడు మనము ఒక దాని గురించి అయితే చూద్దాం. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకుందాం, ఎందుకంటే ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఇది. మహిళల సాధికారిత. భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ లేదా ప్రపంచ స్థాయిలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా జరిగింది, కరెంట్ ట్రెండ్లో ఏ విధంగా ఉందని చెప్పేసి అడిగారు మిమ్మల్ని. లేదా జస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమున్నాయి, గవర్నమెంట్ ఎలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఏ విధంగా డెవలప్ అయింది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది, మనకి పాత రోజుల నుంచి ఇప్పటివరకు ఎలా మహిళల సాధికారత అనేది అభివృద్ధి చెందిందని కూడా అడుగుతారు. ఉమెన్ ఎంపవర్మెంట్ని అడిగారనుకోండి, మీకు ఇంట్రడక్షన్ రాయాలి. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఇంట్రడక్షన్ అదంతా ఇవ్వండి. మెయిన్ బాడీ అనమాట. బాడీలో మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏమున్నాయి, సొసైటీలో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, తర్వాత దీనికి సంబంధించి ఎటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే పార్లమెంట్లో వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఇవ్వడము, మహిళా రిజర్వేషన్స్, షీ టీమ్స్ అండ్ ప్రైవసీ కోసం, వాళ్ళకి సెక్యూరిటీ కోసం దిశ యాప్ ఆంధ్రప్రదేశ్లో, ఇట్లా చాలా మెన్షన్ చేయండి. తర్వాత అసలు ఎలా జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది, డెవలప్మెంట్ అనేది భారతదేశంలో ఎలా జరిగింది, దీన్ని డిఫరెంట్ వ్యూలో రాయండి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా స్పేసే తీసుకోండి. మనకి మిసైల్స్ పరంగా
టెస్సీ థోమస్ ఉన్నారు, మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటాము. నెక్స్ట్ మనకి స్పేస్ పరంగా కల్పనా చావ్లా కావచ్చు, సునీత విలియమ్స్, రీసెంట్గా బండి శిరీష, ఇట్లా చాలామంది స్పేస్ పరంగా ఉన్నారు కదా. సో నెక్స్ట్ పాలిటిక్స్ తీసుకోండి. నెక్స్ట్ పాలిటిక్స్. సో పాలిటిక్స్లో జయలలిత, వసుంధరా రాజే, మమతా బెనర్జీ, ఇందిరాగాంధీ గారు, ఇలా చాలామంది వచ్చారు కదా ఇప్పుడు కూడా. సో మనకు అవన్నీ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెక్టార్ తీసుకోండి, స్పోర్ట్స్ తీసుకోండి. స్పోర్ట్స్లో ఏ విధంగా మహిళల సాధికారత అంటే ఏ విధంగా డెవలప్ అయ్యారు ఉమెన్. సో ఇట్లా నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా, సో అడ్మినిస్ట్రేషన్ ఇట్లా డిఫరెంట్ మిస్లేనియస్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నేనేం చెప్తున్నానంటే ఎస్ఏకి కంటెంట్ అనేది ఎవరి దగ్గర ఉండదన్నమాట. ఎస్ఏ కంటెంట్ ఎవరు కూడా 1000 words నేర్చుకొని వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఏ చూడగానే రాయగలగాలి. ఎస్ఏ చూసి దానికి ఇంట్రడక్షన్, బాడీ, సో చివరిలో వచ్చేసి కన్క్లూజన్ ఇవ్వాలి. మరి ఎలా సార్, ఎలా తెలుస్తుంది? మనకి ఎస్ఏ కొత్తగా ఇచ్చారు, ఇక్కడ మేము ఇన్ని ఎస్ఏలు చదివాము కానీ అవి రాలేదు, కొత్త ఎస్ఏలు వచ్చాయి, అవి ఎలా రాయాలంటే ఇక్కడే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. చాలామంది సో మిమ్మల్ని ట్రాప్ చేస్తారు, చాలా జాగ్రత్త అవ్వాలి. ఎలా అంటే చెప్తాను చూడండి. సో మీరు ఎప్పుడు కూడా మార్కెట్లో మీరు 50, 60, 100 ఎస్ఏస్ చదవద్దు, 100 ఎస్ఏలు అనేవి చదవద్దు. ఇట్స్ అ రాంగ్ మెథడ్. ఇదేంటంటే సబ్జెక్ట్స్ అన్ని కవర్ అవుతాయి, ఓకే, ఒక అవగాహన ఉండాలి, కానీ అవే వస్తాయని చెప్పి మనం చెప్పలేం. కానీ నేనేం చెప్తానంటే సో 10 to 15 ఎస్ఎస్, సో 10 to 15 ఎస్ఎస్ బాగా అనాలిసిస్ చేయండి. సో ఒక 10-15 ఎస్ఎస్ కంప్లీట్గా మీరు అనాలిసిస్ చేయండి, ఎటువంటి కంటెంట్ ఇస్తున్నారు ఇందులో. సో అసలు ఏంటి ఎస్ఏ అంటే వీటిల్లో స్ట్రక్చర్ చూడండి, స్ట్రక్చర్ ఎలా ఇస్తున్నారు, ఇంట్రడక్షన్ ఇంట్రో ఎలా ఇస్తున్నారు, సో బాడీ అనేది ఎలా ఇస్తున్నారు, కన్క్లూజన్ అనేది ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ గమనించండి. సో తర్వాత లాంగ్వేజ్ పరంగా తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ టెర్మినాలజీస్ ఎలా ఇస్తున్నారు, సో పారాగ్రాఫ్స్లో ఎక్కువ పారాగ్రాఫ్స్ రాస్తున్నారా, సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయా, ఇట్లాంటివి అన్నీ మీరు గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఈ 10-15 ఎస్ఎల్లో మీకు తెలియాలి అసలు ఎస్ఏ ఇలా రాయగలగలని. ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ 10-15 ఎస్ఎలు చూసిన తర్వాత మీరు ఒక 5 నుంచి 10 ఎస్ఎలు తయారు చేసుకోవాలి ఓన్గా. సో మీరే ఓన్గా తయారు చేసుకోవాలి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి కంటెంట్ తీసుకొని మొత్తం తయారు చేసుకోవాలి. సో దీంతో ఏమవుతుంది, మీకు ఒక 25 ఎస్ఎలు మీరు తయారు చేసుకున్నారు, 25 ఎస్ఎస్ మీరు తయారు చేసుకున్నారు కదా, చాలు. ఇప్పుడు మీలో ఒక ఎబిలిటీ క్రియేట్ అవుతుంది. సో మీలో ఒక ఎబిలిటీ క్రియేట్ అవుతుంది. ఈ ఎబిలిటీ వల్ల ఏమవుతుందంటే రేపు ఒకవేళ న్యూ ఎస్ఏ అడిగారు, కొత్త ఎస్ఏ అనేది అడిగారు, కానీ మీరు దానికి చదువు ఉన్నారు, కంటెంట్ అనేది మీకు ఐడియా ఉంది, స్ట్రక్చర్ అవన్నీ తెలియదు. సో ఇప్పుడు మీరు ఈ 15-20 ఎస్ఏలు మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, చదువున్నారు కదా, దీనివల్ల మీరు రాయగలిగే ఒక స్కిల్ అనేది మీలో డెవలప్ అవుతుంది. నేనేం చెప్తున్నానంటే సో ఇవాటి రోజే మీరు చూసుకోవద్దు, రేపు కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మెయిన్స్ ప్రిపరేషన్ అనేది రిస్క్లో చేయొద్దు. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ చాలా కష్టపడి వచ్చారు, ఇప్పుడు మెయిన్స్ ప్రిపరేషన్ ఎందుకు రిస్క్లో పెట్టుకుంటున్నారు? ఒకే ఒక స్టెప్ ఉంది, ఈ ఒక్క స్టెప్ అనేది మీరు క్లారిటీగా మంచిగా పెర్ఫామ్ చేశారంటే వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. మంచిగా డీసీ, డిఎస్పి మంచి పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ చదివిందే అక్కడ రావాలని కాకుండా మన మెంటర్షిప్లో మెయిన్ థీమ్ అదనమాట. మన మిషన్ కోహినూర్ ఉంది కదా, మన మిషన్ కోహినూర్లో ఎవరికి కూడా నేను ఇవే వస్తాయి అవే వస్తాయని చెప్పను. సో ప్రిడిక్టబుల్గా చెప్తాను, కొన్ని టాపిక్స్ చెప్తాను, దానికి ఖచ్చితంగా మీరు కంటెంట్ నేర్చుకోండి. ఈ కంటెంట్తో పాటు రిమైనింగ్ మీకు ఎలాంటి టాపిక్ వచ్చినా మీరు రాయగలగాలి అనేది. అందుకే నేను ఇది ఓన్లీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. టెస్ట్ సిరీస్ ఇవన్నీ లేకుండా ఓన్లీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఎందుకు తెచ్చామంటే ఎబిలిటీ అనమాట. సో ఇప్పుడు నేను ఇచ్చిన ప్రశ్నలే రాకుండా కొత్త ప్రశ్నలు వచ్చినా కూడా మీరు రాయగలగాలి. ఇంట్రడక్షన్ ఇవ్వగలగాలి, స్ట్రక్చర్ ఇవ్వాలి, టెయిల్ వర్డ్స్ ప్రకారం రాయాలి, కీవర్డ్స్ ఇవ్వాలి, సబ్ హెడ్డింగ్స్ ఎలాంటివి పెట్టాలి, డయాగ్రామ్స్ ఎలాంటివి వేయాలి, ఫ్లో చార్ట్స్ కావచ్చు, పై చార్ట్స్ కావచ్చు, అన్నీ కూడా. సో ఒక ఎబిలిటీ క్రియేట్ అవ్వాలి. సో ఇలా అనమాట. ఇలా ఉంటే ఇప్పుడు ఆకలేస్తుందంటే ఇవాళకి అన్నం పెట్టేసాం అనుకోండి, రేపు మళ్ళీ అతను అడుక్కోవాలి ఖచ్చితంగా. సో అలా కాదు. సో అన్నం అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, వ్యవసాయం ఎలా నేర్చుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ థీమ్ అనమాట. సో ఇలా చదువుకుంటేనే మీరు ఎక్కడైనా సరే మెంటర్షిప్ జాయిన్ అయినా సరే, మన దగ్గర కాకుండా ఎక్కడ జాయిన్ అయినా ఖచ్చితంగా మీరు అక్కడ ఇచ్చినవే కాపీ కొట్టకుండా తెలుసుకోండి అసలు ఆన్సర్స్ ఎలా రాయాలి, టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్గా ఎలా రాయాలి. ఇటువంటి ఎబిలిటీ మీలో క్రియేట్ అయినప్పుడే మీరు బెస్ట్ పెర్ఫామ్ చేయగలరు. 100% గ్యారంటీగా చెప్తాను. మీరు ఎటువంటి ఆన్సర్ ఇచ్చినా మీరు చదివిన దాని నుంచి మీరు చదువుంటారు కదా, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు అది మీరు రిలవెంట్గా రాయగలగాలి. రిలవెంట్గా రాస్తేనే సో రిలవెన్స్ని బట్టే మీకు రేపు మార్క్స్ వేస్తారు. సో అక్కడ బేస్ ఆన్సర్, మోడల్ ఆన్సర్స్ ఉంటాయి. ఎవరికి ఎగ్జామినర్స్ పేపర్ కరెక్షన్ చేస్తారు కదా, ఈ మోడల్ ఆన్సర్కి మీరు రాసిన ఆన్సర్ అనేది ఎంత రిలవెంట్గా ఉందో చూస్తారు. సో దానికి దగ్గరగా ఉందా లేదా, ఆ రిలవెంట్ని బట్టే మీకు మార్క్స్ వేస్తారనమాట. కాబట్టి మీది మంచిగా రిలవెంట్గా ఉంటే ఎక్సలెంట్ మార్క్స్ పడతాయి. సో సంబంధం లేకుంటే మార్క్సే పడవన్నమాట. అయితే చాలామందికి మార్క్స్ ఎక్కువ వేస్తారంటే వేరు, చాలా తక్కువ పడతాయి. 3 మార్క్స్ పడే చోట 5 నుంచి 6 మార్కులు ఎలా పడాలి అనేదే మన యొక్క మెయిన్ గైడెన్స్ అనమాట, మన మెంటర్షిప్. ఎవరైనా మిషన్ కోహినూర్ ఇంట్రెస్ట్గా ఉంటే వాట్సాప్ టీమ్ ఉంది కదా, దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఇచ్చాను, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో అవన్నీ కూడా లింక్స్ ఇచ్చున్నాను. సో మన మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ అయితే మొత్తం ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము తెలుగు మీడియము అలానే ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి ఉంటాయి. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే
ఎస్ఏ సోర్సెస్ ఒకటి న్యూస్ పేపర్సు, నెక్స్ట్ మ్యాగజైన్స్ అనమాట. సో మ్యాగజైన్స్ కూడా బాగా చదవాలి, సబ్జెక్ట్స్ కూడా బాగా చూసుకోవాలి. జనరల్ స్టడీస్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఈ 3 ప్రకారం చాలా స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా మీరు జనరల్ ఎస్ఏ రాయగలరు. ఎందుకంటే మీకు బయట ఎస్ఏలు కూడా చిక్కుతాయి, కొన్ని ఆ బుక్స్లో ఉంటాయి, నేను ప్రొవైడ్ చేస్తాను. నేను ఆ కోహినూర్ ప్రోగ్రామ్లో 10 ఎస్ఏలు కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇవన్నీ చదవడం వల్ల మీకు ఒక ఎబిలిటీ వస్తుంది అనమాట, ఆన్సర్ రాయగలిగే ఎబిలిటీ వస్తుంది. మీరు ఓన్గా ఒక 5 ఎస్ఏలైనా మినిమం తయారు చేసుకుంటే బెస్ట్గా వండర్ఫుల్గా మీరైతే రిజల్ట్ అనేది ఇవ్వగలరనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చదవండి. తీవ్రమైన పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, భయపడొద్దు, మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ అస్సలు వేసుకోవద్దు. ఎందుకంటే అందరూ కూడా మొదటిసారి రాస్తున్నారు. సో చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు, మీరు కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ వేసుకోవద్దు, బయట వాళ్ళని అస్సలు అండర్ ఎస్టిమేట్ వేయొద్దు. కాబట్టి మీరు ఒక టార్గెట్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవుతూ సో ముందుకెళ్తూ ఉండాలి తప్ప సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ కాదు. మీరు టార్గెట్స్ పెట్టుకోండి, దాన్ని రీచ్ అవుతూ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, మీ టార్గెట్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటూ వెళ్ళాలన్నమాట. ఇది ఓవరాల్ దీనికి సంబంధించి కోహినూర్ ప్రోగ్రామ్ అన్ని సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.